జనాభా తక్కువ ఉండాలనేటప్పుడు అప్పట్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనుకుంటాండి 1975 ఎమర్జెన్సీకి ముందు అనుకుంటా ఇలా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు బలవంతపు ఆపరేషన్లు చేపించి జనాభా ప్రాతిపదిక. తర్వాత చంద్రబాబు గారు అయితే ఇంటికి ఒకరు ఉండాలి అంటూ చాలు అంటూ ఆయన ఎలా ఉన్నారో జనాలు కూడా అలాగే ఉండాలంటూ జనాభా తగ్గించారు. ఈరోజు పాపులేషన్ లేదు, సీట్లు పెరగవు, లేదా ఈరోజు పాపులేషన్ లేదు, అవకాశాలు అడగడానికి లేదు, అక్కడ ఎంపీ సీట్లకు లేదు. ఇప్పుడు జనాభా పెంచండి అని ఆయన కూడా ముందుకు వచ్చారు. సో బేసింగ్ ఆన్ ఏదైతే పాపులేషన్ని బట్టి కూడా గ్యాదర్ చేయండి, మా దగ్గర తక్కువ కదా, లేకపోతే మా ఆంధ్ర నుంచి, లేకపోతే మా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, లేకపోతే ఇటువైపు నుంచి ఎవరు కూడా ఒక పివి నరసింహారావు గారి స్థాయికి పోలేరు, మాకు కూడా అవకాశం కల్పించండి, మీరు పాపులేషన్ బట్టి కూడా మాట్లాడాల్సి వస్తుంది, మహిళలతో ఉండే అవకాశాలతో పాటు ఇది కూడా ఆలోచించండి అనడం ఒక అద్భుతమైనటువంటి సలహా సూచననండి. అది రేవంత్ రెడ్డి గారే ఎందుకు ఇచ్చారు, చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, ఎందుకు పొద్దుగూకులు భజన బృందం తప్పుని తప్పు అందాం, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఒకసారి ఆలోచించడానికి మీరు చెప్పలేదు కదా బాబు గారు అనేసి అన్నారు అనుకోండి, అరే ఎందుకు చెప్పలేకపోయారు, మీరు ఇవ్వలేదు చంద్రబాబు గారు ఇవ్వలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రజనీ గారు చిన్న సబ్మిషన్, ఇవ్వలేదని ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఓపెన్ ఫోరంలో ఆయన మాట్లాడారు, చంద్రబాబు గారికి చెప్పుంటారు కదా, హౌ కమ్ వి అరైవ్ ఆర్ జంప్ ఇన్ టు ఏ కంక్లూషన్ దట్ చంద్రబాబు గారు డిడ్ నాట్ గివ్. సార్ ముఖ్యమంత్రి గారు చెప్పుంటారు అని మీరు అనకండి. ముఖ్యమంత్రి గారు త్రూ పేపర్ స్టేట్మెంట్, త్రూ మీడియా స్టేట్మెంట్, త్రూ ఎవిడెంటరీగానే చెప్తారు. అలా చెప్పకపోతే అది చెప్పినట్టు కాదు. ముఖ్యమంత్రి గారు చెవులో చెప్పడానికి ఆయన ఏమన్నా ఒక సాధారణ పౌరుడు కాదు, లేకపోతే వెనకాల ఉండేటటువంటి పిఏ కాదండి. పిఏ ఒక సీఎంకి చెవులో చెప్తాడు, కానీ సీఎం మైక్లో డెలివర్ చేయాలండి, మైక్లో డెలివర్ చేయాలి. రజనీ గారు ప్రధానమంత్రి, రజనీ గారు ఒక్క నిమిషం, ప్రధానమంత్రి నిన్ననే కదా చెప్పింది, రేవంత్ రెడ్డి గారు ఏదో సందర్భం వచ్చింది మాట్లాడారు, మన ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు, కాస్త ఓపిక పట్టాలి కదా మీరు. సార్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మోడీ గారు సలహా ఏదైతే ఒక డెలివరీ చేసినారో ఆయన కూటమి సభ్యులతో ఆల్ ఓవర్ డిస్కస్ చేస్తారు, అక్కడ ఎంపీలతో కానీ లేకపోతే ఇక్కడ కానీ. ఆయన రేవంత్ రెడ్డి గారితో అంటే చెప్పకుండా నిర్ణయం తీసేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి. చంద్రబాబు గారు అంటే చాలా విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి, కూటమిలో ఒక సభ్యుడు కాబట్టి, ఆయనతో సరి సమానమైనటువంటి అనుభవజ్ఞుడు కాబట్టి ఈయనతో ఈ డిస్కషన్ వచ్చి ఉండాలి, ఇమీడియట్ గా ఖండించి ఉండాలి. సరే ఆయన డెలివరీ చేశాక నేను ఖండిద్దాంలే అనుకుని ఉండొచ్చేమో, కానీ అతి తొందరగా ఈయన సలహా సూచనలు రాష్ట్ర ప్రజలు చూడాలి. ఎందుకంటే ఒక విజనరీ ఉన్న వ్యక్తి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో మన రాష్ట్రాన్ని ఒకసారి మనకి తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా 2 ప్రస్తావనలు చేశారు. ఆయన మహిళా బిల్లుకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు, ఆయన ఎక్కడ విభేదించాలి. ఒకసారి అది కూడా చూసి కల్వ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. సో కల్వ సుజాత గారు, ముఖ్యమంత్రి గారు అయితే చాలా ఓపెన్గా చెప్పారు మేము మద్దతు ఇస్తున్నాం. అండ్ మీ పార్టీ కూడా అందరూ ఎంపీలకి విప్ జారీ చేసింది, 16 నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు విధిగా హాజరు కావాలని. మద్దతు విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదం లేదు, కానీ బట్ ఈ ప్రోరేటా ప్రకారం తీసుకురండి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన సమంజసంగాను సహేతుకంగానే ఉంది. బట్ ఆ దిశగా చేయకపోతే మనం అన్యాయం అయిపోతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు, ఆయన కేవలం ఒక్క తెలంగాణ గురించే మాట్లాడలేదండి, దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎప్పుడు కూడా వింధ్య ఎగువకిను వింధ్య దిగువకి ఈ స్పష్టమైన తేడా ఉంది. చాలా రేషనల్ థింకింగ్ ఉంటుంది అక్కడ, లేదని కాదు, అక్కడ కొంచెం అవగాహన తక్కువ. పెంచే ప్రయత్నం చేయకుండా జనాభా విపరీతంగా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో పెరిగే సీట్లు మ్యాక్సిమం అక్కడే. మన పరిస్థితి ఏం కాననేది ఆయన చేస్తున్న ప్రస్తావనలోని ఆవేదన. మీరేమంటారు?
గుడ్ మార్నింగ్ అండి 99 టీవీ ఛానల్కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరి మళ్ళకు కూడా. ముఖ్యంగా ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో మహిళా సోదరిని మనల్ని అందరినీ తీసుకొని వచ్చి ఒక వేదిక మీద మమ్మల్ని మాట్లాడిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండి. దీని గురించి మనం పార్టీలకు అతీతంగా మహిళలం మన బిల్లు వస్తుంది అనే సంబరపడే కన్నా మన సౌత్ రాష్ట్రాలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నాయి అనే విషయం మీద మనం పూర్తిగా చర్చించాలి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఇక్కడ విభేదాలు లేకుండా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కట్టుబడి ఉన్నాము. దేశం నినాదం తీసుకున్నప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు ముద్దు అన్నప్పుడు మన సౌత్ రాష్ట్రాలన్నీ దానికి కట్టుబడి ఉండి, దేశంలో జనాభా పెరగకుండా మనం అందరం కట్టుబడి ఉండి మన సాంప్రదాయంతో పాటు దేశ జనాభాలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుంది అని మనం సంపాదించిన దాంట్లో మన పిల్లల్ని పోషించుకునే భారం పెరిగిపోతుంది. ఇద్దరు ఒకళ్ళు ఉంటే మనం సంపాదించిన పిల్లలకు అందరికీ సరి సమానంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎన్నో ఉంటాయి కాబట్టి మన బాధ్యతను పూర్తి చేసుకోగలుగుతాము. పిల్లల్ని ఎక్కువగా కని మనం పోషించలేము అనే నినాదం తీసుకొని వచ్చినప్పుడు సౌత్ రాష్ట్రాలన్నీ కట్టుబడి ఉన్నాయి. దీనికి నార్త్ రాష్ట్రాలలో మరి మనం అంటాం ముస్లిమ్స్ 5గురిని కన్నారు, 10 మందిని కన్నారు, వాళ్ళకందరికీ ఈక్వల్గా మరి దేశంలో ఇచ్చేటటువంటి ప్రతి పథకం వాళ్ళకి ఈక్వల్గా పోతుంది అంటారు. మరి ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందని మాట్లాడే వాళ్ళు చాలామంది లేరు అనేది కొంత బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే వాళ్ళకి అత్యధికంగా సీట్లు పెరుగుతాయి. మన సౌత్ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సీట్లు తక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఎంతో క్లియర్గా చెప్పారు. కేవలం తెలంగాణ గురించో కాంగ్రెస్ పార్టీ గురించో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఈ విధంగా ప్రతిపాదన తీసుకొని వచ్చి సీట్లు పెంచితే గనక సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి. దీన్ని కేవలం 33% రిజర్వేషన్ కదా, మీరు కూడా అనొచ్చు, అడగొచ్చు కూడా. మరి ఎందుకు మేడం ఇప్పుడు వచ్చేట